మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ టారోట్ కార్డ్ రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్, ల్యాంపాఫెరా థెరపిస్ట్ శ్రీజ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే శిరీష. అక్క, మనం 2025 అయిపోయింది, సో 2026కి వచ్చేస్తున్నాం. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా. సో ఈ 26లో ప్రతి ఒక్కరికి ఉంటుంది, మాకు ఎలా ఉంటుంది ఏంటి అని. సో టారోట్ కార్డ్ వల్ల ఎలా చెప్తారు? సో ముందుగా చెప్పాలంటే మేషరాశి వారికి ఎలా ఉంటుంది అంటారు ఈ ఇయర్? ఓకే, మేషరాశి కార్డ్స్ చూద్దాం ఎలా ఉందో. ముందుగా నమస్తే అందరికీ. ఈ 2026లో ఈ న్యూ ఇయర్లో మీ అందరికీ కూడా వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, అలాగే హెల్త్ కూడా మెయిన్లీ ముఖ్యంగా హెల్త్ ఈజ్ వెల్త్, వెల్త్ ఈజ్ పవర్. కాబట్టి అందరికీ కూడా మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, మీకు కోరుకున్నది మీరు లైఫ్లో మీకు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. ఈ ఇయర్లో శిరీష ఉద్యోగపరంగా చూసుకుంటే కనుక ఎవరైనా ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ట్రై చేస్తున్నా అంటే చాలా కాలం నుంచి అనుకుంటారు కదా, ఫ్యామిలీతో సహా అవుట్ ఆఫ్ కంట్రీలో, ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి, వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే ఎంత కష్టపడుతున్నా కానీ మాకు ఈ ఆపర్చునిటీ రావట్లేదని చాలామంది ప్రమోషన్ విషయాల్లో కావచ్చు, మేబీ శాలరీ ఇంక్రిమెంట్స్ కావచ్చు, పొజిషన్ విషయంలో కావచ్చు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. మెయిన్లీ ఇలాంటి ఆన్ సైట్ ఆపర్చునిటీ నాకు రాలేదు ఏంటి అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళకైతే ఈ ఇయర్లో ఖచ్చితంగా వాళ్ళు షిఫ్ట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. హస్బెండ్ అండ్ వైఫ్ విషయాల్లో కూడా ఒకరు అక్కడ ఉంటూ ఒకరు ఇండియాలో ఉంటూ, ఎవరైనా భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇలా దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనం దగ్గర ఉంటే బాగుంటుంది కదా, మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా అంటే ఇద్దరు ఒకే చోట ఉండడానికి మంచి ప్లాన్ చేసుకొని ఈ ఇయర్ షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇటు ఉద్యోగపరంగా, అంతేకాకుండా ఫ్యామిలీకి కూడా దూరంగా ఉండి వేరే అంటే కంట్రీస్లో జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీకి దగ్గరగా వెళ్ళే అంటే అక్కడే ఉండి వాళ్ళతో స్టే చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ కొంచెం కష్టమైన అనిపించినప్పటికీ కానీ ఏదైతే జాబ్ చేంజ్ కావచ్చు, కెరియర్ చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళు చాలామందికి మధ్యకాలంలో ఎంత బాగా కష్టపడినప్పటికీ కూడా వచ్చే శాలరీ అనేది సరిపోవట్లేదు. వచ్చే శాలరీ కంటే కూడా ఈ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే కొంచెం బర్డెన్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. క్రెడిట్ కార్డ్ యూసేజ్ ఎక్కువ చేయడం, శాలరీ వస్తూ ఉంటుంది, దానికన్నా ఎక్కువ క్రెడిట్ కార్డ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇయర్లో ఏంటంటే ఏదైనా జాబ్ చేస్తూనే ఒక స్టార్టప్ కంపెనీ లాగా చిన్నగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఇయర్లో చాలా బాగుంటుంది. అంటే సైడ్ ఇన్కమ్ కోసం, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోవటానికి వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్న ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో మేబీ ఇంప్లిమెంటేషన్ విషయాల్లో కొంచెం మనీ అడ్జస్ట్ అవ్వకో, లేకపోతే దానికి సంబంధించి ఆ టైం ఇవ్వలేకో చాలామంది దాన్ని ఇంప్లిమెంట్ చేసే వేలో కొంచెం ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ ఇయర్లో మాత్రం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోవడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో 100% వర్కౌట్ అవుతాయి, సక్సెస్ అవుతాయి. అలాగే జాబ్లో కూడా కొన్ని చేంజెస్ అయితే జరుగుతాయి. అంటే కంపెనీ చేంజ్ అవటం కానివ్వండి, మేబీ బెటర్ పొజిషన్కి రీచ్ అవ్వటం, ప్రమోషన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న స్థాయికి అయితే రీచ్ అవుతారు. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇక బిజినెస్ పరంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. అంటే మేబీ స్లోగా సేల్స్ ఉన్న వాళ్ళకి అదంతా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండుండొచ్చు 2025లో. కానీ ఇయర్లో మాత్రం పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సేల్కి కానివ్వండి, కొత్త కొత్త వెంచర్స్తో, ప్లాన్స్తో, కొన్ని ప్రమోషన్స్తో జనాల్ని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తారు, సక్సెస్ అవుతారు. సో ఏ రకమైన బిజినెస్ చేస్తున్నప్పటికీ కూడా 2025తో కంపేర్ చేస్తే ఈ ఇయర్లో మాత్రం మంచి లాభాలనే చూస్తారు. 26లో మంచి లాభాలు చూస్తారు. ఖచ్చితంగా సేల్ అనేది పెరుగుతుంది, సేల్స్ అనేవి బాగుంటాయి. అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ ఇయర్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఎవరైతే ఇల్లు కానివ్వండి, ఏదన్నా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ ఇయర్ మంచి అవకాశాలు ఉన్నాయి యాక్చువల్గా. మేడం, సో ముఖ్యంగా మీరు ఇప్పుడు జాబ్ గురించి చెప్పారు కదక్క, తర్వాత స్టూడెంట్స్ ఉంటారు, విద్యార్థులు, సో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు? కాన్సన్ట్రేషన్ చాలా అవసరం, డెడికేషన్, డిటర్మినేషన్ చాలా అవసరం. తన మీద తను కేర్ తీసుకొని అంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్కి అలవాటు పడిపోకుండా ఫ్రెండ్స్తో తిరగటము అలాంటి విషయాల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎడ్యుకేషన్ మీద. ఇన్ కేస్ ఏదైనా జాబ్కి మీరు ట్రై చేస్తున్నారనంటే
ఏం కొత్త కోర్స్ నేర్చుకుంటే, లేకపోతే ఏమేమి స్కిల్ మనం డెవలప్ చేసుకుంటే మనకి కెరియర్ బాగుంటుంది అనే విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఫోకస్డ్గా ఉండడం, మీ మీద మీరు డెడికేటెడ్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవుతారు, కానీ ఈ ప్రాసెస్లో డైవర్ట్ అవ్వకుండా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అక్క ముఖ్యంగా ఇప్పుడు మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మేషరాశి వారికి హయ్యర్ స్టడీస్ అంటే వీళ్ళకి ఏ బాగుంటాయి? ఇప్పుడు మీరు ఏ సజెషన్ ఇస్తారు? ఈ స్టడీస్ వెళ్తే ఈ పరంగా మీకు కెరియర్ డెవలప్మెంట్ బాగుంటుంది. ఇప్పుడు మనలో చాలా మంది యాక్చువల్గా వాళ్ళు ఎడ్యుకేషన్కి కూడా చాలామంది వేరే కంట్రీస్లో మాస్టర్స్ చేయడానికి వెళ్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకు కూడా ఛాన్సెస్ హై ఉన్నాయి. అంటే ఇంతవరకు వీసాలు రాకుండా వీసా రిజెక్ట్ అవుతూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2026లో వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళి సో కాల్డ్ యూనివర్సిటీస్ కానివ్వండి, ఏదైనా ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఈ ఇయర్లో మాత్రం వీసాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి, వెళ్ళగలుగుతారు. వాళ్ళు చేయాలనుకున్న కోర్సెస్ కానివ్వండి, మాస్టర్స్ కానివ్వండి, ఏదైనా చేయాలి అనుకుంటే చాలా అనుకూలంగా ఉంది ఇయర్లో. కానీ ముందు చెప్పుకున్నట్టుగా వాళ్ళ డెడికేషన్ చాలా ఇంపార్టెంట్, పర్సనల్ ఫోకస్ తన మీద తనకి చాలా ఇంపార్టెంట్. అలాగే అక్క ఎవరైతే మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్నారో ప్రపోజల్స్ కోసం, సో వాళ్ళకి ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయంటారా? కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్? అరేంజ్డ్ మ్యారేజ్కి హై ఛాన్సెస్ శ్రీష, కానీ లవ్ మ్యారేజ్లో ఉన్న వాళ్ళకి కొన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అనేది మంచిది కాదు, ఎందుకంటే అవి మధ్యలోనే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. మేబీ ఇద్దరు పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవటం వలన వాళ్ళ వల్ల ఎక్కువ గొడవలు రావటం కానివ్వండి, లేకపోతే జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువ డిస్కస్ చేసుకోవడం, దాని మీద ఎక్కువ గొడవ పడడం లాంటి ఇబ్బందులు కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మేబీ వాళ్ళు అనుకోవచ్చు చేసుకుందామని, బట్ అక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ అనేది కనిపించట్లేదు, మధ్యలోనే బ్రేక్ అవడం, అది కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల బ్రేక్ అవటం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏవైతే పాసిబిలిటీస్ ఉన్నాయో దాని గురించి కాకుండా అన్నెసెసరీ థింగ్స్ మీద ఎక్కువ డిస్కస్ చేసుకోవటం వల్ల, ఆ గొడవని పెంచుకోవటం వల్ల అది అక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. బట్ చాలా క్లియర్గా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇద్దరి మీద మాత్రమే ఫోకస్ చేసుకుంటే మంచిది. అంటే అన్నెసరీ పర్సన్స్ గురించి, అన్నెసెసరీ గొడవల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ కేస్ డెడికేటెడ్గా ఆ పర్సన్కి మనం కమిట్ అయ్యి వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక కొంచెం మీరంటే పడని వాళ్ళకి ఎవరేం చెప్పినా దానిలో నిజం ఎంత అబద్ధం ఎంత, మనం ఊరికే జడ్జ్ చేస్తున్నామా అనే విషయాల గురించి ఒక్కసారి అడిగే ముందు ఆలోచించుకోవడం, లేదా అడిగే విధానాన్ని మార్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆవేశపడి మాటలు అనటం, అంటే మనం చూడకుండా దాని గురించి కంప్లీట్గా నాలెడ్జ్ లేకుండా మాట్లాడడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా ఈ మేషరాశికి సంబంధించిన అంటే రాజకీయ రంగంలో ఉన్న, సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? రాజకీయంలో ఉన్న వాళ్ళకైతే పేషెన్స్ చాలా అవసరం. అంటే కొన్ని మీడియా ముందు మాట్లాడేటప్పుడు కానివ్వండి, కొన్ని విషయాల గురించి డిస్కస్ చేసే ముందు కానివ్వండి, ఏదైనా సరే కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా మాట వదలకుండా ఉండటం అనేది ఆ బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా ఉన్నట్లయితే బాగానే ఉంటుంది, లేకపోతే కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఈ పొలిటికల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి స్లో అండ్ స్టడీగా చాలా అవకాశాలు వస్తాయి. అంటే స్టాండర్డ్గా ఉండి సక్సెస్ని అందుకోవడం అనేది చాలా డిఫరెంట్. కానీ 1-2 మూవీస్తోనే మనం వెళ్ళిపోవాలి అనడం కాకుండా మంచి అవకాశం కోసం, అంటే వచ్చింది చేసుకుని వెళ్ళిపోవాలి అని కాకుండా వీళ్ళకి అంటే మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది, కానీ స్లోగా వస్తాయి. డిసప్పాయింట్ అవ్వకుండా మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తే ఖచ్చితంగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనేవి గ్రాప్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కూడా బ్యాలెన్స్, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక 100 మీటింగ్స్కి వీళ్ళు చాలా ఎక్కువ స్టోరీస్ విని ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ ప్రతి మీటింగ్ కూడా సక్సెస్ అవుతుందని మనం చెప్పలేం కదా. కానీ రైట్ ఆపర్చునిటీ మాత్రం ఖచ్చితంగా వస్తుంది, దానికి వెయిట్ చేయక తప్పదు. అక్క ముఖ్యంగా మరి ఓవరాల్గా చూసుకుంటే ఈ మేషరాశి వారికి ఎలాంటి, అంటే ఇయర్ మొత్తం అనుకూలంగా ఉండాలంటే నార్మల్గా ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? జన్మ
జనరల్గా మనం రోడ్డు మీద మనకి స్టేరీ యానిమల్స్ కనబడితే ఏం చేస్తాం అంటే మనకి వీధి కుక్కలు కనిపించినప్పుడు బిస్కెట్లు పెడతాం, ఆ బ్రెడ్స్ సో దానివల్ల పుణ్యం కన్నా పాపం ఎక్కువ. ఎందుకంటే బిస్కెట్స్ మనం డాగ్కి ఆఫర్ చేసినప్పుడు మన డాగ్కి కాదు, స్వీట్ అనేది మనిషికైనా యానిమల్స్కైనా అది చాలా డేంజర్. సో ఆ ప్లేస్లో కర్డ్ రైస్ కానీ లేదు వాటికి సంబంధించిన ఫుడ్ మీరు అనుకోవచ్చు, మనం పెట్టడం ఎక్కువ మళ్ళీ ఇన్ని రకాల అని చెప్తారా అని అనుకోవచ్చు. మనం పెట్టకపోయినా పర్లేదు, కానీ హాని చేసేది మాత్రం పెట్టద్దు. సో చపాతీ ఆఫర్ చేయడం కానివ్వండి, లేదు ఏదైనా కర్డ్ రైస్ ఆఫర్ చేయడం కానివ్వండి చేయొచ్చు. లేదా ఇంట్లో బ్లాక్ కలర్ డాగ్స్ని పెంచుకోవడం చాలా ఉత్తమం. వీళ్ళు అంటే ఇయర్లో పనిగట్టుకుని వీళ్ళ మీద కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఏదో నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అని అంటే ఆ మనిషి గురించి చెడుగా చెప్పటం, లేదా చాలా మంది ఏమంటారు మా మీద అవి చేయించారు ఇవి చేయించారు ప్రయోగాలు చేయించారు అని అంటారు. వాళ్ళు ఏదైనా చేయనివ్వండి, మీరు ఇంట్లో నల్ల కుక్కను పెంచుకోండి, కాలభైరవ స్వామిని ఎక్కువ ఆరాధించండి, కాలభైరవాష్టకం చదవండి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కాలభైరవుడు చూసుకుంటాడు. ఓవరాల్గా మేషరాశి వారికి 2026 మేషరాశి వాళ్ళకి బిజినెస్ పరంగా కావచ్చు, అలాగే జాబ్ పరంగా కావచ్చు బాగుంది. కానీ రిలేషన్షిప్ విషయాల్లో కానివ్వండి, పబ్లిక్తో మాట్లాడేటప్పుడు కానివ్వండి, ఏదైనా స్టేట్మెంట్స్ పాస్ చేసేటప్పుడు కానివ్వండి, అలాగే ఫ్రెండ్స్తో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, వేరే వేరే ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ వాళ్ళతో పేషెన్స్గా బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేయటం మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇటు కెరియర్ అండ్ బిజినెస్ చాలా బాగుంది. రిలేషన్షిప్లో కూడా మీరు ఎవరితో అయినా కొత్త పరిచయాలు చేసుకుని వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఆర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందిని మీ లైఫ్లోకి పంపించి కొన్ని రకాలైనటువంటి నెగటివిటీ స్ప్రెడ్ చేయడానికి, మిమ్మల్ని చీట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అందరినీ నమ్మడానికి లేదు. బ్లైండ్గా బ్యాక్ స్టాబింగ్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే నమ్మించి మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ విషయం మనకి కెరియర్లో కూడా కావచ్చు. ఆ జాబ్ ఇప్పిస్తామనో లేకపోతే ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందనో అన్నప్పుడు, ఇంతకుముందు అన్నాం కదా పేషెన్స్ ఎందుకు అవసరము అని అంటే మనకి ఏదో అవకాశం వచ్చింది డబ్బులు వచ్చేస్తాయి కదా అని చెప్పి ఇన్వెస్ట్ చేయడం కాదు. ప్రతి విషయంలోని 1కి 10 సార్లు ఆలోచించడం అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా 2026 మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఇయర్ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.